హాయ్ ఎవ్రీవన్. అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారనుకుంటున్నాను. రీసెంట్‌గా మేము హైదరాబాద్ నుంచి మా నేటివ్ ప్లేస్ ఒంగోలుకెళ్ళాము. వందే భారత్‌లో ఫస్ట్ టైమ్ ట్రావెల్ చేశాను. సో, ఆ ఎక్స్‌పీరియన్స్ ఈ వీడియోలో మీతో షేర్ చేసుకోవాలనుకుంటున్నాను. సికింద్రాబాద్‌లో వందే భారత్ 6:15కి స్టార్ట్ అయిద్ది. సో, సికింద్రాబాద్ టు తిరుపతి. సో, ఒంగోలొచ్చేసరికి మనకు మార్నింగ్ 11:15-11:30 ఆ రేంజ్‌లో మనం దిగే అవకాశం ఉంది. సో, ట్రైన్ 6:15 కంటే మనం 1 అవర్ ముందలైనా స్టార్ట్ అవ్వాలి. సో, మేముండే ఏరియా మణికొండ. సో, అక్కడి నుంచి సికింద్రాబాద్ మనకు 20 కిలోమీటర్స్ ఉంది. సో, మేము ఎర్లీ మార్నింగ్ 3:30కే లేసి రెడీ అయ్యాము. 4:30కి అలా క్యాబ్ బుక్ చేసుకున్నాము వెళ్దామని. సో, ఎర్లీ మార్నింగ్ 4:30 అయింది టైము. లేచి రెడీ అయ్యి దేవుడికి దండం పెట్టుకొని స్టార్ట్ అయ్యాము. సో, క్యాబ్ బుక్ చేశాక అపార్ట్‌మెంట్ కిందకొచ్చి వెయిట్ చేస్తున్నాము. మేము కిందకొచ్చిన 10 నిమిషాలకి క్యాబ్ వచ్చింది. మనం కూర్చున్న తర్వాత మన సీట్‌కి ఒక టేబుల్ లాంటిదుంటది. మన ఫ్రంట్ సీట్‌కి అటాచ్ చేసి ఉంటదది. సో, అలాగే మనకొక మ్యాగజైన్ గూడా ఉంది. ప్లాట్‌ఫార్మ్ 80 అని. ఇది ఐఆర్‌సీటీసీ వాళ్ళు పబ్లిష్ చేస్తారు. సో, వాళ్ళ లేటెస్ట్ అప్డేట్స్ అన్ని దీంట్లో ఉంటాయి. లెగ్ రూమ్ స్పేస్ కూడా చాలా బాగుంది. బాటిల్ హోల్డర్ చూసారు గదా! బాటిల్ హోల్డర్ కూడా ప్రొవైడ్ చేశారు. ట్రైన్ ఎగ్జాక్ట్‌గా 6:10కి స్టార్ట్ చేశాడు. రైట్ టైమ్‌కి స్టార్ట్ చేశాడు. ట్రైన్ స్టార్ట్ అయిన ఒక 1 అవర్‌కి అంటే 7కి నల్గొండ వస్తది. నల్గొండ వచ్చినప్పుడు మనకు టీ, అలాగే 2 బిస్కెట్స్ కూడా ఇచ్చారు. ఆహ్, ఈ బిస్ వీటితో పాటు మనకొక న్యూస్ పేపర్ కూడా ఇస్తాడు. తెలుగు, ఇంగ్లీష్, హిందీ అలా న్యూస్ పేపర్స్ అన్నీ ఉంటాయి. మనకవి కూడా ఇస్తాడు. వందే భారత్ ట్రైన్‌లో మనకు వాష్‌రూమ్స్ కూడా చాలా నీట్‌గా ఉన్నాయి. ప్రతి కోచ్‌కి 2 టాయిలెట్లుంటాయి. ఒకటి వెస్టర్న్, ఒకటి ఇండియన్. సో, టాయిలెట్‌లో మనకు సోప్ డిస్పెన్సర్, అలాగే హ్యాండ్ డ్రైయర్, సింకు, కమోడ్ ఇండియన్ స్టైల్ అండ్ వెస్టర్న్ స్టైల్ ఉంటాయి. చాలా నీట్‌గా ఉన్నాయి. వందే భారత్‌లో మనకు టైమ్ పాస్ అవ్వడానికి వైఫై కూడా అవైలబుల్‌గా ఉంది. బట్ యూట్యూబ్, మెసేజెస్ అలాంటివేమి వెళ్ళవు. ఓన్లీ ఇన్ఫోటైన్‌మెంట్ అంటే ప్రీ బిల్ట్ ఎంటర్‌టైన్‌మెంట్‌కి ఒక వెబ్‌సైట్ ఉంటది. అది మాత్రమే ఓపెన్ అయిద్ది. దాంట్లో కొన్ని మూవీస్ ఉన్నాయి. తెలుగు, హిందీ, తమిళ్ అలాగా. నేనెక్కిన వందే భారత్‌లో తెలుగు షోస్ ఎక్కువ లేవు. ఓన్లీ ఒకే ఒక 2 సినిమాలున్నాయి. ఒకటి 'అన్నమయ్య', 'అంజలి'. సో, నాకు టైమ్ పాస్ కోసం 'అన్నమయ్య' కాసేపు వాచ్ చేశాను.
సికింద్రాబాద్ టు ఒంగోల్ ఫుడ్‌తో కలిపి నాకు ఫేర్ 1090 పడింది. అలా కాకుండా మనం ఫుడ్ వద్దనుకుంటే రూ. 1005 పడతది. ట్రైన్ స్టార్ట్ అయిన 2 అవర్స్‌కి మిర్యాలగూడ దాటాక 8:00కి అలాగ మనకు బ్రేక్‌ఫాస్ట్ ప్రొవైడ్ చేస్తారు. ఇలా ప్రతి సీట్ దగ్గరికి వచ్చి ఎవరైతే బ్రేక్‌ఫాస్ట్ బుక్ చేసుకున్నారో వాళ్ళకి ఇలా ట్రేలో ఇస్తారు. మేము ట్రావెల్ చేసిన రోజు బ్రేక్‌ఫాస్ట్‌లో పొంగలి, వడ, కేసరి అండ్ సైడ్ డిషెస్‌గా సాంబార్ అండ్ చట్నీ ఇచ్చారు. కప్ కేక్ గూడా ఉంది. టేస్ట్ అయితే బానే ఉంది. వందే భారత్‌లో ఒకే ఒక డిసడ్వాంటేజ్ ఏందంటే, క్యాటరింగ్ మనం తీసుకుంటే ఓకే. లేదు అంటే వేరే వెండర్స్ ఎవరు రారు. మనం ఒకవేళ బయట తినాలనుకుంటే ఏదైనా స్టేషన్ దగ్గర ఆగినప్పుడు తీసుకోవాలి. బట్ మీ అందరికీ తెలుసు వందే భారత్‌లో డోర్స్ ఆటోమేటిక్‌గా క్లోజ్ అవుతాయి. సో, మనం కొంచెం జాగ్రత్తగా ఉండాలి. ఎక్కడైనా ఫుడ్ తీసుకోవడానికి దిగినప్పుడు. సో, ఒక్క నెగెటివ్ పక్కన పెడితే మిగతా అన్ని విషయాల్లో వందే భారత్ టాప్ నాచ్‌లో ఉంది. అండ్ నాకు నచ్చింది ఇంకో విషయం ఏందంటే డిజిటల్ స్క్రీను. సో, ఆ డిజిటల్ స్క్రీన్‌లో మనకు నెక్స్ట్ వచ్చే స్టాపు, ట్రైన్ ఎంత స్పీడ్‌తో వెళ్తుంది, అవన్నీ డీటెయిల్స్ వస్తా ఉంటాయి. అండ్ అనౌన్స్‌మెంట్స్ కూడా వస్తా ఉంటాయి. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై యూట్యూబ్ ఛానల్.